హాయ్ గైస్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సి ఇక్కడ జరిగిన ప్రొటెస్టుల గురించి అండ్ అక్కడ జరిగిన రీసెంట్ యాక్టివిటీస్ గురించి క్లియర్ గా చెప్తాను. 400 ఎకరాల ల్యాండ్ ని ప్రభుత్వం ఆక్షన్ చేయడానికి చూస్తా ఉంది. స్టూడెంట్స్ అయితే ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. రోహిత్ వేముల కేసులో కూడా ఈ వీడియోలో అప్డేట్ ఇస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కేసుని రీఓపెన్ చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ అప్డేట్స్ అయితే ఆంధ్ర అండ్ తెలంగాణ స్టూడెంట్స్ కి చాలా ఇంపార్టెంట్. వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ లో చెప్పండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ హెచ్సియులోని ఈ ల్యాండ్ గురించి చూద్దాము. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 400 ఎకరాల ల్యాండ్ ని తెలంగాణ గవర్నమెంట్ ఆక్షన్ చేయడానికి చూస్తూ ఉంది. ఈ ఏరియా మొత్తం గచ్చిబౌలి దగ్గర ఉంది. ఈ ల్యాండ్ ని తెలంగాణ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ కి ట్రాన్స్ఫర్ చేసి ఐటీ పార్క్ గా డెవలప్ చేయాలని స్టెప్స్ తీసుకుంటా ఉన్నారు. కానీ స్టూడెంట్స్ ఏమంటున్నారు? స్టూడెంట్స్ ఎన్విరాన్మెంట్ ని సపోర్ట్ చేసే వాళ్ళు ఈ డిసిషన్ ని అపోజ్ చేస్తా ఉన్నారు. మార్చి 30న ఈ ప్రొటెస్టులు కొంచెం ఎక్కువ జరిగాయి. స్టూడెంట్స్ అయితే ఏం చెప్తున్నారంటే జేసీబీతో ఈ ల్యాండ్ మొత్తం క్లియర్ చేస్తా ఉన్నారు, చెట్లు నరికేస్తున్నారు అనేసి అలిగేషన్స్ చేశారు. 53 స్టూడెంట్స్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. దాని తర్వాత కూడా రిలీజ్ చేశారు అనుకోండి. ఏప్రిల్ 1వ తేదీ కూడా ఇవి కొనసాగాయి ఈ ప్రొటెస్ట్ చేయడం. ఇలాగా స్టూడెంట్స్ అయితే ఈ ప్రొటెస్ట్ అయితే కొనసాగిస్తున్నారు. క్లాసులకు కూడా బైకాట్ చేస్తున్నారని చెప్పేశారు. ఈ ల్యాండ్ లో 237 రకాల పక్షులు ఉన్నాయనేసి అండ్ కొన్ని జంతువులు, జింకలు, దుప్పులు ఇలాగ ఉన్నాయనేసి స్టూడెంట్స్ చెప్తా ఉన్నారు. హైకోర్టులో కేసు నడుస్తుంది. హెచ్యూ క్లెయిమ్ చేస్తుంది ఈ ల్యాండ్ 1975లో యూనివర్సిటీకి అలగట్ చేశారనేసి. కానీ 2022లో హైకోర్టు సుప్రీంకోర్టు రూలింగ్స్ ప్రకారం గవర్నమెంట్ ఓన్ చేస్తుంది అని చెప్పింది. ఈ విషయాల్లో పొలిటికల్ టెన్షన్ కూడా ఉంది. బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్ గారు ఈ ల్యాండ్ క్లియర్ చేస్తే హైదరాబాద్ లో పొల్యూషన్ క్రైసిస్ వస్తుంది అనేసి బీజేపీ కూడా సీఎం రేవంత్ రెడ్డిని క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇప్పుడు టోటల్ గా స్టూడెంట్ డిమాండ్స్ ఏమంటే ల్యాండ్ ఆక్షన్ ని ఆపేసేయాలి, పోలీస్ క్యాంపస్ నుంచి తీసేయాలి అనేసి. ఈ ఇష్యూ ఏమవుతుందో చూడాలి ఫ్యూచర్ లో. ఇంకా రోహిత్ వేముల కేసు గురించి అప్డేట్ చూద్దాము. 2016లో హెచ్సియులో దళిత్ స్కాలర్ రోహిత్ వేముల సూసైడ్ కేసు చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. రోహిత్ అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ ఏఎస్సీ మెంబర్. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ తో క్లాషెస్ వల్ల సస్పెండ్ అయ్యి హాస్టల్ నుంచి ఎవిక్ట్ అయ్యారు. జనవరి 2016లో ఆయన సూసైడ్ చేసుకున్నారు. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ వల్ల జరిగిందనేసి అలిగేషన్స్ వచ్చాయి. 2024 మేలో తెలంగాణ పోలీస్ క్లోజర్ రిపోర్ట్ ఫైల్ చేసింది. రోహిత్ దళిత్ కాదు, పర్సనల్ రీజన్స్ వల్ల సూసైడ్ చేసుకున్నారు అనేసి. ఈ రిపోర్ట్ ని రోహిత్ ఫ్యామిలీ అండ్ స్టూడెంట్స్ కండెమ్ చేశారు అండ్ ప్రొటెస్ట్ కూడా నడిపారు. రోహిత్ బ్రదర్ రాజా వేముల అంటున్నారు లోయర్ కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్ ఫైల్ చేశామనేసి. తెలంగాణ డీజీపీ రవిగుప్తా గారు కూడా కేసుని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తాము అనేసి చెప్పారు. ఫ్యామిలీ డౌట్స్ ఉన్నాయనేసి. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రీసెంట్ గా ఎస్సీని విజిట్ చేసి కేసు రీఓపెన్ చేసి జస్టిస్ ఇస్తాము అనేసి హామీ ఇచ్చారు. కానీ స్టూడెంట్స్ అంటున్నారు యాక్షన్ రావట్లేదు, జస్టిస్ డిలే అవుతుంది అనేసి. సోషల్ మీడియాలో కూడా మిక్స్డ్ రియాక్షన్స్ ఉంది. కొంతమంది అంటున్నారు ఈ కేసు రీఓపెన్ అయితే ట్రూత్ బయటకు వస్తుంది అని. ఇంకొందరు అంటున్నారు ఇది పొలిటికల్ డ్రామా, అంటే ఈ కేసు జస్టిస్ ఎప్పుడు వస్తుందో ఏమో చూడాలి అని. ఇంకా ఈ యూనివర్సిటీలో రీసెంట్ యాక్టివిటీస్ గురించి చూద్దాము. మార్చి 29న ఎన్ఎస్ఎస్ క్లీనప్ డ్రైవ్ జరిగింది. స్టూడెంట్స్ క్యాంపస్ క్లీన్ చేశారు. ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ కోసం స్టెప్స్ తీసుకున్నారు. అకాడమిక్ ఫ్రంట్ లో కూడా ఈ అప్డేట్స్ ఉన్నాయి. హెచ్సియులో అప్కమింగ్ సెమినార్స్, రీసెర్చ్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. కానీ ఈ కాంట్రవర్సీస్ వల్ల క్యాంపస్ అట్మాస్ఫియర్ టెన్స్ గా రెడీ అయింది. హెచ్సియులో 5000+ స్టూడెంట్స్ అండ్ 400+ ఫ్యాకల్టీ ఉన్నారు. ఇండియాలో టాప్ యూనివర్సిటీలో ఇదొకటి. కానీ ల్యాండ్ ఆక్షన్ ఇష్యూ, రోహిత్ వేముల కేసు వల్ల స్టూడెంట్స్ మెంటల్ స్ట్రెస్ ఫేస్ చేస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ కి హెచ్సియు చాలా ఇంపార్టెంట్. చాలా మంది లోయర్ ఇన్కమ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి సెంట్రల్ యూనివర్సిటీలో ఆపర్చునిటీ కోసం చూస్తూ ఉంటారు. ఈ ఇష్యూస్ వల్ల స్టూడెంట్స్ డిస్కరేజ్ అవుతా ఉన్నారు. యూనివర్సిటీ రెప్యుటేషన్ మీద కూడా చాలా ఇంపాక్ట్ ఉంది. హెచ్సియు అడ్మినిస్ట్రేషన్, తెలంగాణ గవర్నమెంట్ ఈ ఇష్యూస్ ని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. స్టూడెంట్స్ డిమాండ్స్ ల్యాండ్ యాక్షన్ క్యాన్సిల్ చేయాలని, జస్టిస్ ఇవ్వాలి అని. ఈ కాంట్రవర్సీస్ సాల్వ్ అవ్వకపోతే హెచ్సియు ఫ్యూచర్ ఏంటి, అసలు స్టూడెంట్స్ ఫ్యూచర్ ఏంటి, ఏమవుతుందో చూడాలి. సో అందరికి అర్థమయ్యే విధంగా సింపుల్ గా ఈ ఇష్యూ గురించి పూర్తిగా చెప్పాను. ఇంకా నేనేమైనా మిస్ అయ్యింటే కామెంట్ చేయండి. ఫ్యూచర్ అప్డేట్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.